ఉదయకాలపు ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా, గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు, సంరక్షించినారు, కాపాడినారు తండ్రి. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు. మా భారమునంతటినీ మీరు భరించినారు దేవా. మా ఆకరలు, కొరతలు, కొదువలు, చింతలు మీరు తీర్చినారు దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, నిందలు, అవమానాల నుండి, శత్రువుల నుండి మమ్మను తప్పించినారు, మమ్మను ఓదార్చినారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాల్లో మీరు మాతో కూడా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దయగల దేవా, మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక హృదయంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మను స్తుతించడానికి, ఆరాధించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి, మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతోమంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం, భక్తులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మేలుతో నా హృదయమును తృప్తిపరచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును నా నోట ఉంచినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అంగలార్పును నాట్యముగా మార్చినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రం నాకు ధరింపజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్నేహ బంధములతో నన్ను బంధించి ఆకర్షించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను తలంచుకొనుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను చేర్చుకునివాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా కటాక్షములను నాకు కిరీటముగా ఉంచువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. క్రొత్త తైలముతో నన్ను అంటినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సకలమైన ఉపద్రవములలో నుండి నన్ను విడిపించినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాపమునకు ప్రాయశ్చిత్తం కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా అతిక్రమములకు పరిహారం కలగజేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను నిర్దోషి అని ఎంచిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పాప దోషమును పరిహరించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నయూ పారవేసిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా దోషములన్నిటినీ క్షమించి నా సంకటములన్నిటినీ కుదుర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణమును సమాధి నుండి విమోచించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను ఆదుకొనువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా పక్షమున ఉన్న దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయ వాంఛలను తీర్చువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిని న్యాయమును ప్రేమించుచున్నవాడా,
వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా మొక్కుబడులను అంగీకరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రార్థనను త్రోసివేయని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కృపతో నన్ను కలిసి కొనువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా గొప్పతనమును వృద్ధి చేసి నా తట్టు మరలి నాకు నెమ్మది కలగజేయువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా వ్యసనములను వహించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మొత్తబడిన వాడవుగా బాధింపబడిన వాడవుగా శ్రమనొందిన వానిగా ఎంచబడిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అతిక్రమ క్రియలను బట్టి మీరు గాయపరచబడ్డారు తండ్రి. మా దోషములను బట్టి మీరు నలగగొట్టబడ్డారు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నది గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరుచుకొనును అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాడైన పట్టణమును నివాస స్థలములుగా చెయ్యు దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానమును తలంచకుము అని మాతో చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపనని ఒట్టు పెట్టుకున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచదును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా నుండును, అది నీ దగ్గరకు రానే రాదు అని చెప్పిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు విరోధముగా గుంపు కూడువారు నీ పక్షపు వారగుదురు అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు సమీపముగా ఉన్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మను స్వస్థపరిచే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాలో దుఃఖించు వారిని ఓదార్చే దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిల పడదరు అని సెలవిచ్చిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దుఃఖ దినములు సమాప్తములగును, నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒంటరి అయిన వాడు 1000 మంది యగును, ఎన్నిక లేని వాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలమున ఈ కార్యమును త్వరపెట్టుదును అని పలికిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను, నిందకు ప్రతిగా సంతోషమును, నిత్యానందము కలుగును అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి, మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు దేవా. వారి కష్టకాలంలో, ఆపద సమయంలో, వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు, మీకే మొరుపెట్టినారు, మిమ్మునే ఆశ్రయించారు తండ్రి. అయ్యా ప్రతి పరిస్థితి నుంచి వారిని రక్షించినారు దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించినారు తండ్రి. అయ్యా నీ బిడ్డల్ని మీరు దీవించారు దేవా, ఆశీర్వదించారు ప్రవ్వా, అత్యధికంగా అభివృద్ధి పరిచినారు దయగల దేవా. మీరు పితరుల పట్ల చేసిన మేలులు ఉపకారములను బట్టి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దయగలిగిన దేవా ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్ములను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను మీరు ఆశీర్వదించండి దేవా, అభివృద్ధి పరచండి తండ్రి, అత్యధికంగా హెచ్చించమని ప్రార్థిస్తున్నాం దేవా.
అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా. ఈ దినమంతా మీరే మాకు తోడుగా ఉండండి దేవా. మేము చేసే పనులలో ప్రయత్నాలలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించండి తండ్రి. ఈ దినమున దేవా నీ బిడ్డలమైన మా అందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ప్రవ్వా ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా ఎంతో మంది బిడ్డలు దేవా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు తండ్రి. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు దేవా. ఎంతో మంది అధికారులను బ్రతిమిలాడుచున్నారు దేవా. మనుషుల మీద ఆధారపడుతున్నారు తండ్రి. దూర దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్నారు దేవా. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా ఉద్యోగ ప్రయత్నం విషయమై బిడ్డలు ఎంతో భారం కలిగి ఉంటుండగా వారి భారాన్ని మీరు తీర్చండి దేవా. బిడ్డల కోరికను నెరవేర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రవ్వా. ఇంటర్వ్యూలో తోడయ్యండి సహాయం చెయ్యండి తండ్రి. మీ చిత్తమైతే దేవా ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి చక్కటి జాబు పొందుకునేలాగున మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కాంపిటేటివ్ పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శ్రేష్టమైన చక్కటి జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రైవేటు జాబులు దొరికినా చాలు అని బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా. ఈనాడు ప్రవ్వా బిడ్డలు ఎంతో మంది చేయడానికి పనులు లేక ఎన్నో బాధల గుండా వెళ్తున్నారు దేవా. ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. కుటుంబాన్ని పోషించుకోలేకపోతున్నారు. అక్కరలు కొరతలు తీర్చుకోలేకపోతున్నారు. దయచేసి దేవా ప్రతి బిడ్డ బాధను ఈ సమయాన్ని దృష్టించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు చక్కటి ఉద్యోగం దొరికేలాగున మీరే వారికి సహాయం చెయ్యండి. మీరే వారి పట్ల గొప్ప కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మీరు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడో తండ్రి. వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చే శక్తి కలిగిన దేవుడో తండ్రి. అయ్యా ఎందరైతే బిడ్డలు ఉద్యోగ విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మీ దగ్గర వాగ్దానం తీసుకుంటున్నారో అట్టి వాగ్దానం వారి ఎడల నెరవేర్చండి దేవా. బిడ్డల విశ్వాసానికి తగినట్లుగా మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఉద్యోగాలు కోల్పోయి బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీ చిత్తమైతే దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు చేసుకుంటున్న వారిని మీరు దీవించండి దేవా. రకరకాల వ్యాపారాల విషయమై బిడ్డలు ఎంతో ప్రయాసపడుతుండగా వారి కష్టాన్ని మీరు దీవించండి తండ్రి. అయ్యా నష్టాల పాలవుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎందరైతే ఈ దినమున కొత్తగా వ్యాపారం ప్రారంభించాలని ఆశపడుతున్నారో అలాంటి బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. మీరే వారి వ్యాపారాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా నూతనంగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. ఉద్యోగ స్థలంలో నీ బిడ్డలకు తోడుగా ఉండండి దేవా. అయ్యా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సహోదరి సహోదరులందరూ వారి వారి పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని భద్రతను దయచేయండి ప్రవ్వా. అయ్యా బిడ్డలు అధికారుల దృష్టికి నమ్మకంగా పనిచేసే కృపను దయచేయండి ప్రవ్వా. బిడ్డలకు కావలసిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా ఎందరైతే ప్రవ్వా ఉద్యోగ స్థలంలో నానా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారో సహోద్యోగుల నుండి వ్యతిరేకతలను అనుభవిస్తున్నారో అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పని భారాన్ని తగ్గించండి దేవా. అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా నీ ప్రియ బిడ్డలందరినీ మీరు హెచ్చించండి దేవా. మీరే వారిని ఆశీర్వదించండి తండ్రి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని బిడ్డల్ని తలగా ఉంచమని పరిస్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ దినమున దేవా సంతానం లేక బాధపడుచున్న వారి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. హాస్పిటల్స్కు వెళ్తుండగా తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. పిల్లల విషయమై రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. టెస్టులు చేయించుకుంటున్న బిడ్డలందరికీ నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈనాడు దేవా బిడ్డలలో ఉండే అనారోగ్యాన్నంతటిని దూరపరచండి దేవా. సంతానం లేకుండా ఆపే దుష్ట శక్తుల్ని మీరు తీసివేయండి దేవా. గర్భిణీ
స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సుఖమైన ప్రసవం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. వారిలో ఉండే భయాన్ని, టెన్షన్ని దూరపరచండి తండ్రి. అయ్యా, డాక్టర్స్ కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. కుమారుడు కలగాలని, కుమార్తె కలగాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. అబార్షన్ అయి బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున వివాహ ప్రయత్నం చేస్తున్న వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించండి. ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరిని మీరు దీవించండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. ఆర్థిక ఇబ్బందుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, అప్పుల భారాల నుంచి ప్రతి ఒక్కరిని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించండి. వారి చేతి కష్టాన్నంతటినీ ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈనాడు నీ బిడ్డలైన వారు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు అప్పిచ్చేవారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, విడిపోయిన కుటుంబాలను తిరిగి కట్టండి దేవా. విడిపోయిన బంధువులను మీరు కలపండి దేవా. విడిపోయిన స్నేహితులను, సంఘస్థులను మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, కుమారులను, కుమార్తెలను ఏ విధంగా పెంచాలో తల్లిదండ్రులకు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలు చదువు నిమిత్తం బయటకు వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుంచి, చెడు స్నేహాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం దేవా. యవ్వనస్తుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. అలాగే పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. వారిని ఆత్మీయంగా బలపరచండి దేవా. పరిచర్య నిమిత్తం రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా తోడయ్యండి, సహాయం చెయ్యండి దేవా. అయా, వారి సంఘాలను ఫలింప చెయ్యండి దేవా. వారి పరిచర్యను వర్ధిల్ల చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనారోగ్యంతో బాధపడే దైవ సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. ఆర్థిక సమస్యలతో బాధపడే నీ బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించండి దేవా. అయ్యా, ప్రియుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఎందరైతే ఈ సమయాన అనారోగ్యాలతో, వ్యాధి రోగాలతో పడకలపై ఉంటున్నారో, హాస్పిటల్లో బెడ్ మీద ఉంటున్నారో, మరణకరమైన వ్యాధులతో బాధపడుచున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి ప్రవ్వా. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్న వాగ్దానం బిడ్డలిడల సంపూర్ణంగా నెరవేర్చండి దేవా. బిడ్డల్ని బాధించే వ్యాధులను, రోగాలను యేసు నామములో దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బీదరికంలో, కరువులో, దారిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా. గృహాలు లేక బాధపడే బిడ్డలకు గృహాలనివ్వండి దేవా. మీరే వారికి తోడయ్యుండి ఆశీర్వదించండి దేవా. వస్త్రాలు లేక బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. తినడానికి ఆహారం లేక కరువుల మధ్య జీవిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అలాగే ఈ దినమున దేవా, ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ఆర్థికంగా బలపరచండి, పనివారిని సిద్ధపరచండి. ప్రతి మెటీరియల్ మీరు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కన్స్ట్రక్షన్స్ ఏ ఒక్కటి మధ్యలోనే ఆగిపోకుండా సకాలంలో కంప్లీట్ చేసే కృపను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈనాడు దేవా, సొంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి దేవా. ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డల పక్షమున మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎందరైతే దేవా ఇంకా చెడు అలవాట్లకు లోనయ్యి, చెడు తిరుగులు తిరుగుతూ, చెడు స్నేహాలకు మరి బానిసలుగా ఉంటున్నారో అలాంటి వారందరితో మీరు మాట్లాడండి దేవా.
ప్రతి బానిసత్వం నుండి విడిపించండి, పాపం నుంచి రక్షించండి. బిడ్డలందరికీ మారు మనసు క్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, బిడ్డలందరూ లోకాన్ని విడిచి మిమ్మును వెంబడించే వారిగా, మీ సన్నిధిలో అంటుకట్టుకొని జీవించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి పనుల నిమిత్తం వెళ్తూ వస్తుండగా తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. బిడ్డలందరినీ బలపరచండి దేవా. మంచి జ్ఞానాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడి భద్రపరచండి దేవా. ముఖ్యంగా ఆడబిడ్డల చుట్టూ మీ దూతలు ఉంచండి తండ్రి. అయ్యా, జాబ్ చేస్తున్న వారందరినీ కూడా మీరు సంరక్షించండి, భద్రపరచండి దేవా. అయ్యా, తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా ఉంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అందరూ ఉన్న అనాథలుగా జీవిస్తున్న బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డల కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గొప్ప సమాధానం, సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, మా దేశాన్ని, రాష్ట్రాన్ని, జిల్లాల్ని, పట్టణాల్ని, గ్రామాల్ని మీరు రక్షించండి దేవా. మా దేశ నాయకులను మీరు దీవించండి. అధికారులకు మంచి జ్ఞానాన్ని దయచేయండి, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. ప్రతి బిడ్డ విషయమే మొరపెడుతున్నాం దేవా. మీరే వారిని సంరక్షించి భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి కుటుంబాన్ని మీరు రక్షణలోకి నడిపించండి దేవా. ప్రతి కుటుంబ సభ్యుని మనసుని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ దినమున క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇల్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాలన్నింటినీ మీరు సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్స్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు దీవించండి దేవా. ప్రతి టెస్ట్ నార్మల్గా వచ్చుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, క్రొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగ పనుల నిమిత్తం బయట దేశాలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి ప్రయాణాలలో తోడుగా ఉండి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ కంచె నుంచండి దేవా. బిడ్డలు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. ప్రతి బిడ్డను మీరు ధైర్యపరచండి, వారిలో ఉండే భయాలను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రియులు చేసే పనులంతటిలో తోడుగా ఉండండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవా, పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో, బానిసత్వంలో బ్రతుకుతున్నారు దేవా. ఎంతో హింసకు గురవుతున్నారు దేవా. అట్టి బిడ్డల బంధకాలను తెంపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారుల వేధింపుల నుంచి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అలాగే ప్రవ్వా, మారుమూల గ్రామాలలో నివసిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సరైన వస్తువులు లేక బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అలాంటి వారందరినీ సమయాన మీరు కనికరించండి దేవా. వారికి ఏమి కావాలో, వారి అక్కరలు, కొరతలు ఏమిటో మీరే వారిని తీర్చండి దేవా. వారికి క్షేమాన్ని ఇవ్వండి దేవా. వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల పరిస్థితులను బట్టి, రకరకాల బాధలను, కష్టాలను బట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి దేవా. అయ్యా, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండే మంచి మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, భర్త విషయమై బాధపడే భార్యల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్య విషయమై బాధపడే భర్తల్ని మీరు కనికరించండి తండ్రి. అయ్యా, ఎంతో మంది విడాకులు కావాలని కోరుకుంటున్నారు దేవా. వివాహ జీవితం నుండి దూరంగా జీవించడానికి సిద్ధపడుతున్నారు దేవా. అట్టి వారందరిలో మీరే మార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి భర్తను, భార్యను మీరు మార్చండి దేవా. అయ్యా, ఒకరినొకరు క్షమించుకొని మొదటి ప్రేమను పొందుకొని మీ అందు విశ్వాసం, భయభక్తి కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. ఈనాడు కుటుంబమంతా కుటుంబ ప్రార్థనలు ప్రతి దినము కలిగి ఉండేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతానాలు కలగాలని, బిడ్డలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డలు మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉండేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, వారిలో ఉండే బాధను తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు గవర్నమెంట్ తరపు నుండి డబ్బు రావాల్సిన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి.
చేసుకోండి. పెండింగ్లో ఉన్న డబ్బు సకాలంలో వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కాలేజ్ ఫీజులు, స్కూల్ ఫీజులు కట్టలేక బాధపడుచున్న తల్లిదండ్రుల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే అధికారులతో మీరు మాట్లాడండి దేవా. ఫీజులు తగ్గించే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్ట శక్తుల ప్రభావంతో బాధపడే వారిని, సాతాను అంధకార క్రియలకు బలవుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి, సాతాను నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు రిటైర్ అయిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల్ని పోషించండి దేవా. వారికి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ దినమంతా నీ బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచుగా ఉంచి కాపాడండి దేవా. ఎందరైతే రకరకాల సమస్యలతో, వ్యాధులతో, బాధలతో, రోగాలతో బాధపడుచున్నారో, శ్రమలతో కృంగిపోతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, వారి సమస్యలను పరిష్కరించుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ప్రభా. శ్రమలలో కృంగిపోకుండా, వారి బాధలను, కష్టాలను బట్టి దుఃఖించకుండా ప్రతి బిడ్డ మీ మీద ఆధారపడి మీ సహాయాన్ని కోరుకునే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి. అయ్యా, మీ మాట వింటూ, మీ ఆజ్ఞలను గైకొంటూ, మీ హృదయానుసారులుగా జీవిస్తూ, మీ యొద్ద నుండి మేలులు, ఉపకారములు పొందుకునే వారిగా ప్రతి ఒక్కరిని మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, ఈనాడు దేవా, మా చింతలను, మా భారాలను మీకే అప్పగిస్తున్నాము దేవా. మీరే మమ్మను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే బిడ్డలు బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, ఇరుగు పొరుగు వారి ద్వారా నిందలను, అవమానాలను ఎదుర్కొంటున్నారో, ద్వేషాలకు గురవుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా. ఎక్కడైతే నిందించబడుతున్నారో అక్కడే ఘనతను, గౌరవాన్ని, మంచి పేరును, ఖ్యాతిని నీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, నీ బిడ్డలైన వారు వెళ్తున్న ప్రతి ప్రయాణాన్ని మీరు సఫలపరచండి దేవా. నీ బిడ్డలైన వారు ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన, మనవిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలందరినీ ఈ సమయాన మీరు దృష్టించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా సహవాసాన్ని మీరు దీవించండి దేవా. ఈ సహవాసంలో పాలు పొందే ప్రతి బిడ్డ కుటుంబాన్ని ఆశీర్వదించండి దేవా. మీరే ఈ దినమున అద్భుత, ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, మమ్మును మేము తగ్గించుకొని మీకే మొరపెడుతుండగా, మిమ్మునే హెచ్చిస్తుండగా, మిమ్మును మాత్రమే గణపరుస్తుండగా మమ్మును మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి దేవా. మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తూ ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, ఏ అంశం గురించి మేము మొరపెట్టలేకపోయామో దయతో మమ్మను క్షమించమని, మా ప్రార్థనలన్నిటికీ మీరు గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ మమ్మును మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.